ఇప్పుడు జరుగుతున్నటువంటి గొడవ ఏదైతే కాంబోడియా, థాయిలాండ్‌ల యుద్ధం అయితే ముగిసింది. కానీ హిందుత్వాకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అంశం అక్కడే కనబడుతుంది. కాంబోడియా, థాయిలాండ్‌ల మధ్య యుద్ధం ఎందుకు జరిగింది? ఆలయానికి సంబంధించి జరిగింది. డాంగ్రెక్ సరిహద్దులో 11వ శతాబ్దం నాటి 3 పురాతన హిందూ దేవాలయాలు ఉంటాయి. థాయిలాండ్, కంబోడియా సరిహద్దులో ఉన్నటువంటి దట్టమైన అడవుల్లో ఉండే కొండల మీదనే ప్రసాత్త మయందాం ఆలయం గురించినే అసలు ఈ గొడవ అంతా కూడా వచ్చినటువంటి పరిస్థితి. అంటే ఎప్పుడున్నట్టు ఈ ఆలయాలు అన్నది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. శివాలయము, హిందూ దేవతల విగ్రహాలు, పురాతన భారతీయ సంస్కృతి వంటివి గుప్తుల కాలంలో కూడా ఉన్నాయి అన్నటువంటి దానికి సజీవ సాక్ష్యం అది. సహజంగా శిలల నుండి ఏర్పడిన శివలింగం ముందు అక్కడ కైమార్ దేవాలయాలకి ఉత్తరం లేదా తూర్పు ద్వారాలు ఉంటాయి. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆలయానికి మాత్రం దక్షిణ ద్వారం ఉంటుంది. రాతితో చేసిన మెట్లు ఉంటాయి. రాతితో నిర్మించినటువంటి పెద్ద గోపురం కూడా ఉంటుంది. అంటే ఆ రోజుల్లో పనితనానికి సజీవమైనటువంటి సాక్ష్యం. దేవాలయం ఏమో థాయిలాండ్లో ఉంటాయి ప్లేస్ ఏమో, మెట్లేమో కంబోడియా వైపు ఉంటాయి. ఫ్రెంచ్ పాలకులు వాటికి అట్లాగ వదిలేశారు, ఎవరిది ఏంటి అనేది చెప్పకుండా. ఇప్పుడు ప్రస్తుతం వచ్చేటప్పటికి తేలాల్సింది అంటే ఇక్కడ ఎవరిది అన్నటువంటి దాని గురించి ఇప్పుడు ఇద్దరు కూడా భక్తులు పంపిస్తే సరిపోతుందనే పాయింట్ మీద ఉన్నారు. 11వ శతాబ్దంలోనే శివారాధన అంటే ఎన్నేళ్ల క్రితం నుంచి అంతకుముందు ఉన్నట్టు అంటే హిందువులకు సంబంధించినటువంటిది. దాదాపుగా 1000 ఏళ్ల నాటి శివాలయాలు ఉన్నాయి. అలాగే ఏదైతే 1508లో కట్టినటువంటి వెంకటేశ్వర స్వామి గుడి లాంటిది మన నూజివీడి దగ్గర కనబడుతుంది. అక్కడ శిలాఫలకాలు కూడా కనబడుతుంటాయి. హిందుత్వం అనేటటువంటిది ఎప్పుడో అంటే ఇప్పుడు క్రీస్తు శకం అంటున్నాం మనం ప్రస్తుతం. క్రీస్తు పూర్వమే హిందుత్వం ఉంది కదా. అట్లాగే ఇస్లాం మతానికంటే ముందే హిందుత్వం ఉంది కదా. సంస్కృతి పరంగా చూస్తే ప్రపంచంలో అనేక సంస్కృతుల్లో హిందూ సంస్కృతి ఇది శతాబ్దాల యొక్క చరిత్ర కలిగినటువంటిది, తరాల యొక్క చరిత్ర కలిగినటువంటిది. అది సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగే పరిస్థితుల్లో ఎప్పటికైనా పుస్తకాలు రావాలని కోరుకున్నాం.